మిక్స్ చేసుకుంటున్నాం కదా, కాసేపు మగ్గనిద్దాం. ఇలాగా చూద్దాం ఒకసారి. చూస్తున్నాం కదా, దీంట్లో మనం ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా, మిరియాలు ఇవి ఒక 2-3 వేద్దాం. ఇంకా ఈ లవంగాలు తెలిసే ఉంటాయి కదా, ఇవి కూడా ఒకటి వేద్దాం. తర్వాత మీ అందరికి తెలుసు బిర్యానీలో వేసేవన్నీ చెక్క, ఇవి కూడా వేద్దాం. అంటే స్మెల్ బాగా వస్తాయి కదా, అందుకని చెప్పి మిక్స్ చేద్దాం బాగా. తర్వాత నేనేంటంటే కూరలో కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. నాకు జీలకర్ర ఇష్టం వేయడం అంటే. మిక్స్ చేసుకుందాం కొంచెం. ఇక్కడ అల్లం పేస్ట్ నేను చేశాను కదా, అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా మిక్స్ చేద్దాం. కదా, క్లోజ్ చేద్దాం కాసేపు. చాలా మగ్గిని చూడండి, స్మెల్ కూడా చాలా సూపర్గా వస్తుంది. చూడండి ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇంతడే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్, మనం ఇందులో వేసేసుకుందాం.